సుమిత్రను కాపాడబోయి తన కడుపులోని బిడ్డను కోల్పోయిన దీపని దత్తత తీసుకున్న దశరథ. ఇది ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా ఈ వీడియోని అయితే చేసేసి లైక్ చేసేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దీప అయితే కార్తీక్తో ఇలా అంటూ ఉంటుంది. బావా, ఇంకా నేను చూశాను నా ఓపిక నశించిపోయింది. జ్యోత్స్న వల్ల కాదు, ఎందుకంటే మా అమ్మను బ్రతికించడానికి జ్యోత్స్న పనికిరాదు. నేనే కన్న కూతురిని కాబట్టి నేనే మా అమ్మని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తున్న నాకు ఒక ఆలోచన వచ్చింది బావా. నువ్వు నాకు అది కరెక్టో కాదో చెప్తావా అని చెప్పేసి ఇంకా రాత్రి పడుకునే ముందు కార్తీక్ని దీప అయితే అడుగుతుంది. చెప్పు మరదలా, నువ్వు ఆలోచించావంటే మంచి ఆలోచనే చేస్తావు, చెప్పు ఏం ఆలోచించావు అని చెప్పేసి కార్తీక్ అయితే దీపని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా దీప అయితే నేను వెళ్ళి డాక్టర్ హారిక గారిని కలిసి ఆవిడకి విషయం అంతా చెప్పేస్తాను. నన్ను సీక్రెట్ రూమ్లో ఉంచి వైద్యం అయితే చేయమని చెప్తాను బావా, నువ్వేమంటావు అని చెప్పేసి కార్తీక్ని అడుగుతూ ఉంటుంది దీప. దీప, నువ్వు చేసిన ఆలోచన మంచిదే, కానీ డాక్టర్ గారు ఎలా రెస్పాండ్ అవుతారో మనకు తెలియదు కదా అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఏమో బావా, ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం వెళ్తేనే కదా తెలిసేది. అందుకే రేపే వెళ్ళి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా కార్తీక్తో చెప్తుంది. సరే మరదలా, రేపు నేనే తీసుకుని వెళ్ళి హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను, నువ్వు పడుకో ప్రశాంతంగా అని చెప్పి ఇద్దరు కూడా పడుకుంటారు. లేచిన తర్వాత బావా వెళ్దామా అని చెప్పేసి దీప అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎక్కడికి రా వెళ్తున్నారు అని చెప్పేసి కాంచన అడుగుతూ ఉంటే, అత్తయ్య మేము మామూలుగానే శివనారాయణ గారి ఇంటికి వెళ్తున్నాము అని చెప్పేసి దీప అయితే అంటుంది. అప్పుడే ఇంకా కార్తీక్ అయితే సైగ చేస్తుంది విషయం చెప్పొద్దు అని. ఇంకా ఇద్దరు కూడా కాంచనకు సమాధానం చెప్పి బయటకైతే వస్తారు. వచ్చి కార్తీక్ ఇంకా దీపని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి, మరదలా జాగ్రత్తగా వెళ్తావు కదా, మొత్తం మాట్లాడి అయిపోయిన తర్వాత ఓకే అయిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి, మళ్ళీ నేను నిన్ను వచ్చి ఎక్కించుకుని వెళ్తాను అని చెప్పేసి కార్తీక్ అక్కడ డ్రాప్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా దీప లోపలికి వెళ్ళి డాక్టర్ హారిక గారిని అయితే కలుస్తుంది. కలిసి దీప గారు రండి, మీరు కార్తీక్ భార్య కదా అని చెప్పేసి హారిక అయితే అడుగుతూ ఉంటుంది. అవునండి, నేను మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అది మాట్లాడదామని నేను వచ్చాను అని చెప్పడంతో సరే చెప్పండి, దేని గురించి మాట్లాడాలి అని చెప్పేసి డాక్టర్ హారిక అయితే అంటూ ఉంటుంది. నేను సుమిత్ర గారి కన్న కూతురిని, జ్యోత్స్న కన్న కూతురు కాదు, కానీ కేవలం ఆస్తి కోసం మాత్రమే తను కన్న కూతురులాగా యాక్షన్ చేస్తుంది. అసలైన కన్న కూతురిని నేను, కానీ ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పే పొజిషన్లో మేము లేము. నాకు కన్న కూతురు నేను అన్న విషయం తెలుసు, కానీ నేను మా అమ్మ మా నాన్నని దూరం నుంచి చూసుకోవడమే కానీ ఏ రోజు కూడా మా అమ్మని హత్తుకున్నది కూడా లేదు. కానీ నిజం చెప్దాము అనే పరిస్థితి వచ్చేసరికి ఈరోజు మా అమ్మ ప్రాణాలు పోయే స్థితికి వచ్చింది. కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకొని నన్ను సీక్రెట్గా ఉంచి మా అమ్మకి చేయాల్సిన ట్రాన్స్పోర్టేషన్ నా నుండి చేయాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పేసి ఇంకా డాక్టర్ గారిని అడగడంతో డాక్టర్ గారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దీప గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు కన్న కూతురు అయి ఉండి జ్యోత్స్న యాక్షన్ చేయడం ఏంటి, అది కూడా ఆస్తి కోసం? అయినా ఆస్తి మొత్తానికి వారసురాలు మీరు కదా, మీకు ఆస్తి అవసరం లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, నన్ను క్షమించండి, నేనైతే పర్సనల్ విషయాలు ఏమీ మీకు చెప్పాలని అనుకోవడం లేదు, కానీ మా అమ్మను బ్రతికించుకోవాలనుకుంటున్నాను. చిన్నప్పుడే నేను ఒక దుర్మార్గురాలి వల్ల నేను కన్న తల్లికి దూరం అయ్యాను, కానీ ఇప్పుడు నా కన్న తల్లి సుమిత్ర గారు అని తెలిసిన తర్వాత నా తల్లిని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. దయచేసి నన్ను క్షమించి ఒక్క సహాయం నాకు చేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పేసి డాక్టర్ గారి కాళ్ళు అయితే పట్టుకుంటుంది దీప. అలా కాళ్ళు పట్టుకోవడంతో డాక్టర్ హారిక అయితే చలించిపోతుంది. అయ్యో దీప గారు, మీరు కాళ్ళు పట్టుకుని అడగాల్సిన అవసరం ఏముంది, సుమిత్ర గారిని కాపాడడం నా బాధ్యత. నేను మీరు చెప్పినట్లుగానే సీక్రెట్గా ఒక రూమ్లో ఉంచి మీకు ట్రీట్మెంట్ చేస్తూ నేను ట్రాన్స్పోర్టేషన్ చేసి సుమిత్ర గారిని అయితే బ్రతికించడానికి ట్రై చేస్తాను, నా ప్రయత్నం అయితే నేను చేస్తాను అని చెప్పేసి ఇంకా దీపక్ అయితే మాటిస్తుంది డాక్టర్ హారిక గారు. కానీ ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదండి. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ అని నాకు తెలిసింది, కానీ ప్రెగ్నెంట్ అయిన మీ నుండి నేను ట్రాన్స్పోర్టేషన్ చేయడం అనేది కుదరదు. కానీ ఒకవేళ చెయ్యాల్సి వస్తే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది డాక్టర్ గారైతే. పర్లేదు డాక్టర్ గారు, చెప్పండి అని చెప్పేసి దీప అంటూ ఉంటే, ఒకవేళ మీ నుంచే కనుక నేను ట్రాన్స్పోర్టేషన్ సుమిత్ర గారికి చేయాల్సి వస్తే మీరు కడుపులో ఉన్న బిడ్డని పోగొట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా డాక్టర్ గారికి దీపకు చెప్పగానే ఒక్కసారిగా దీప అయితే ఏడుస్తూ ఉంటుంది.
అయ్యో దేవుడా! ఏంటి నాకింత కష్టాన్నిచ్చావు? ఒకవైపు నా కన్న తల్లి, ఇంకొక వైపు నా కన్న బిడ్డ. ఎవరినైనా పోగొట్టుకొని నేను. ఇద్దరు కూడా నా జీవితంలో ముఖ్య పాత్రలే పోషిస్తున్నారు. కానీ వారిని పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. ఎందుకయ్యా నాకు ఇలాంటి పరిస్థితినిచ్చావని చెప్పేసి దీప అక్కడ కూర్చుండిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఆలోచించి ఇంకా నేను నా కన్న బిడ్డను పోగొట్టుకున్నా ఇంకొకసారి కనగలను. ఎందుకంటే ఇంకొకసారి కనగల శక్తి నాకుంది. కానీ ఒక్కసారి నా కన్న తల్లిని పోగొట్టుకున్నానంటే నేను ఇంకొక జన్మెత్తినా సరే నా కన్న తల్లిని నేను పొందలేను. కాబట్టి నా బిడ్డను పోగొట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి డాక్టర్ హారిక గారితో అయితే దీప చెప్తుంది. అది విని ఒక్కసారిగా హారిక షాక్ అయిపోతూ ఉంటుంది. దీప గారు, మీరు కన్న బిడ్డను కూడా, అది కూడా ఈ లోకాన్ని కూడా చూడని ఆ బిడ్డను పోగొట్టుకోవడానికి రెడీ అయ్యారా మీ తల్లి కోసం అని చెప్పేసి షాక్ అయిపోతుంది హారిక గారు. మీలాంటి కూతుర్ని నేను ఎక్కడా చూడలేదండి. మీలాంటి వారిని నా జీవితంలో కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీ కోరిక నేను తీరుస్తాను. మీరు చెప్పినట్లుగానే నేను ట్రాన్స్‌పోర్టేషన్ మిమ్మల్ని సీక్రెట్‌గా ఉంచి చేస్తాను. కానీ బిడ్డను కోల్పోతారు అని చెప్పి తెలిసినా సరే మీరు ట్రీట్మెంట్‌కి రెడీ అవ్వడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని చెప్పేసి దీపని చాలా ఓదారుస్తుంది డాక్టర్ హారిక అయితే. ఇంక అక్కడి నుంచి అయితే కన్నీళ్లతో ఇంటికైతే వెళుతుంది దీప. ఇంటికి వెళ్ళి కార్తీక్‌ని అయితే కలుస్తుంది. కలవగానే, ఏంటి మరదలా, నిన్ను ఫోన్ చేయమని చెప్పాను కదా, ఎలా వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే తను సమాధానం చెప్పకుండా అలా ఉండిపోతుంది. ఏమైంది మరదలా, ఏమైంది అని చెప్పేసి కార్తీక్ అయితే దీపని అడుగుతూ ఉంటాడు. కానీ దీప ఏడుస్తూ ఉంటుంది కానీ సమాధానం అయితే చెప్పదు. ఇంకా అప్పుడే అక్కడ దశరథ అయితే దీప ఏడ్చుకుంటూ రావడం అయితే చూస్తాడు. చూసి తలుపు చాటున ఉండి వింటూ ఉంటాడు. ఏంటి దీప ఇంతలా ఏడుస్తుంది, కార్తీక్ కూడా ఓదారుస్తున్నాడు, అసలు ఏం జరిగింది, ఇక్కడే ఉండి విందాము వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి తలుపు చాటున ఉండి వింటా ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇంకా కార్తీక్ చెప్తూ ఉంటుంది, బావా, జ్యోత్స్న కన్న కూతురు కాదు, జ్యోత్స్న నుండి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం కుదరదు కాబట్టి నేను సుమిత్రమ్మ గారి కన్న కూతురునని చెప్పి వైద్యం చేయడానికి ఒప్పించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు ఒప్పుకున్నారు, నిజాన్ని నమ్మారు, ట్రీట్మెంట్ చేస్తా అన్నారు. కానీ కడుపుతో ఉన్న నా నుండి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం అనేది కుదరదంట. ఒకవేళ అలా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి వస్తే నేను నా కడుపులో ఉన్న బిడ్డను పోగొట్టుకోవాల్సి వస్తుందని డాక్టర్ గారు చెప్పారు అని చెప్పేసి కార్తీక్తో చెప్పడంతో కార్తీక్ అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఏంటి మరదలా, మన ప్రేమకు ప్రతిరూపమైన మన బిడ్డను పోగొట్టుకోవాల్సి వస్తుందా? ఒక పక్క నన్ను కన్న తల్లిలాగా చూసిన అత్త పోగొట్టుకోనా, లేదా నా కన్న బిడ్డని పోగొట్టుకున్నా, నాకే ఏం అర్థం కావటం లేదు అని చెప్పేసి కార్తీక్ దీప ఇద్దరు కూడా హత్తుకొని ఏడుస్తూ ఉంటారు. ఈ విషయం ఉన్న దశరథ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఏంటి, నా కూతురు జ్యోత్స్న కాదా, అందుకే నా జ్యోత్స్న ఎక్కడ ట్రీట్మెంట్ చేయిస్తే నిజం బయటపడిపోతుందో అని పారిపోవడానికి సిద్ధమైంది. అలాంటి కూతురుని నేను ఇన్నాళ్ళుగా కూతురు అనుకున్నానా, అలాంటి జ్యోత్స్నని ఇన్నాళ్ళు నా కూతురు అనుకున్నానా, కానీ నిజమైన దీప నా బిడ్డ అయిన దీపని ఎదురుగా ఉంచుకుని కూడా నేను నాన్న అని పిలిచినప్పటికీ కూడా నేను పట్టించుకోలేదు దీపని అని చెప్పేసి దశరథ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంకా ట్రాన్స్‌ప్లాంటేషన్ అయితే సీక్రెట్గా జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత సుమిత్ర ప్రాణాలతో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా దశరథ అయితే, సుమిత్ర, నాన్న వినండి, నేను ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. దీపని నేను దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా జ్యోత్స్నకి ఎలా హక్కు ఉంటుందో ఈ ఆస్తి మీద దీపక్ కూడా సర్వ హక్కులు ఉండేలాగా నేను దీపని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి కుటుంబ సభ్యులతో చెప్పేసరికి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా పారిజాతం అయితే, ఏం దశరథ, నీకు బుర్ర పనిచేయడం లేదా ఏంటి, నీకు కన్న కూతురు ఉండగా మళ్ళీ ఆ పని మనిషి దీపని దత్తత తీసుకుంటానంటావేంటి, అది కూడా ఆస్తిలో సర్వ హక్కులు ఇస్తానంటున్నావు, నాకెందుకో డౌట్ కొడుతుంది, మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. ఇంకా దశరథ మనసులో అనుకుంటూ ఉంటాడు, దీనంతటికీ కారణం నువ్వే కదా పిన్ని, నువ్వు బిడ్డల్ని మార్చకుండా ఉండుంటే ఈరోజు నేను దీపని దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ, పిన్ని, నేను డెసిషన్ అయితే తీసుకున్నాను, నాన్న, అమ్మ సుమిత్ర, మీరేమంటారు చెప్పండి అని చెప్పేసి అనగానే దశరథ ఎందుకు ఏం చేసినా సరే ఆలోచించే చేస్తాడు కాబట్టి దశరథ డెసిషనే ఫైనల్ అని చెప్పేసి శివనారాయణ చెప్పడంతో జ్యోత్స్న తల పట్టుకుంటుంది. ఏంటి, దీప నాతో సమానమా, ఆ పని మనిషి దీపని నాతో సమానంగా సర్వ హక్కులు ఇస్తారా, తనకేం అర్హత ఉందని మీరు ఇలా ఒప్పుకుంటున్నారు, నేను ఒప్పుకోను అని చెప్పేసి జ్యోత్స్న అయితే చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా దశరథ అయితే, ఈ ఇంట్లో ఎవరు ఒప్పుకున్నా ఎవరు
ఎవరు ఒప్పుకోపోయినా నేను మాత్రం దీపని నా కన్న కూతురుగా అంగీకరిస్తున్నాను. నా సొంత కూతురిగా నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. నా మీద, ఆస్తి మీద, ఇంటి మీద సర్వ హక్కులు కూడా దీపకు కల్పించాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఇంకా జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నాన్న ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే ఒకవేళ దీపే కన్న కూతురని తెలిసిపోయిందా అని చెప్పేసి ఆలోచించుకుంటూ కోపంతో అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా దశరథ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు, అమ్మ దీప, నువ్వు నీ బిడ్డని కోల్పోయావు నా భార్య కోసం. అలాంటి నీకు నేను ఏం చేసినా సరే తక్కువే అని చెప్పేసి అనుకుంటూ నా కన్న బిడ్డని నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి అదృష్టం ఎవరికి ఉండదేమో, లేకపోతే ఇలాంటి శాపం కూడా ఎవరికి ఉండదేమో. నా కన్న కూతురైన దీపని మళ్ళీ నేను దత్తత తీసుకుని సర్వ హక్కులు కల్పించాలని అనుకుంటున్నాను అని చెప్పేసి తన మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు. ఈ విషయం ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. థ్యాంక్స్ దేవుడా, నువ్వు దీప మనసును అర్థం చేసుకుని దీపే ఆ ఇంటికి మళ్ళీ సర్వ హక్కులు పొందేలాగా ఆ ఇంటికి పంపించాలనుకుంటున్నావు. థ్యాంక్ యూ దేవుడా అని చెప్పేసి తన మనసులో దేవుడికైతే థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాడు. ఈ విధంగా సుమిత్రకి ప్రాణాలు కాపాడిపోయి తన కడుపులో ఉన్న బిడ్డను కోల్పోయిన దీపకి న్యాయం అయితే చేస్తాడు దశరథ.